కుంభకోణం దేవాలయాల చరిత్రపై. కుంభకోణం దేవాలయాల చరిత్రపై సంక్షిప్త. తమిళనాడు అనేక పురాతన దేవాలయాలకు నిలయం. కుంభకోణంలోని ఆలయాల గురించి మరింత తెలుసుకుందాం. కుంభకోణం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న ఒక సుందరమైన ఆలయ పట్టణం. ఇది పురాతన హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను చూడాలనుకునే యాత్రికులు మరియు సందర్శకులు సంకోచం లేకుండా ఇక్కడ సందర్శించాలి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మహామహం కూడా పవిత్ర పట్టణంలో ప్రసిద్ధి చెందింది. యాత్రికులు మహామహం ట్యాంక్లో స్నానం చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రయాణిస్తారు మరియు ఒకరి జీవితకాలంలో చేసిన అన్ని తప్పుల నుండి ఆత్మను శుభ్రపరుస్తారు. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు పట్టణం దాని పట్టు ఉత్పత్తులు, విద్యుత్ వస్తువులు మరియు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారత పర్యటనలో విశేషమైన ప్రశంసలు అందుకున్న కుంభకోణం ఒక అద్భుతమైన క్షణం కోసం అతిథులను స్వాగతించింది. చరిత్ర. భారతదేశంలోని అత్యంత పురాతన నగరం కుంభకోణం 3వ శతాబ్దంలో స్థాపించబడింది. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు పల్లవ రాజులు ఈ ప్రాంతాన్ని నియంత్రించారు. తరువాత చోళ రాజవంశం వచ్చింది. ఇది అనేక ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను నిర్మించింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం. 12వ శతాబ్దం మధ్యలో చోళ సామ్రాజ్యం పతనం తరువాత పాండ్యన్ రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలించింది. వీరి పాలన 14వ శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్యానికి కుంభకోణం రాజధానిగా మారింది. 1524లో విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయ ఈ ప్రదేశాన్ని సందర్శించాడు మరియు ప్రసిద్ధ మహామహం చెరువులో స్నానం చేసినట్లుగా చెప్పబడింది. మదురై మరియు తంజావూరు నాయకులు 1535 మరియు 1673 మధ్య కుంభకోణంపై దండెత్తారు. చోళుల శకాన్ని కుంభకోణం స్వర్ణయుగం అని అంటారు. ఆ కాలంలో ఈ పట్టణం కళ, సంస్కృతి మరియు సాహిత్యంలో రాణించింది. కుంభకోణంలోని దేవాలయాలు. కుంభకోణంలోని దేవాలయాలను చూద్దాం. కాశీ విశ్వనాథర్ ఆలయం. కాశీ విశ్వనాథర్ ఆలయం కుంభకోణంలోని మహామహం ట్యాంక్ సమీపంలో ఉంది. కాశీ విశ్వనాథర్ మరియు అతని భార్య విశాలాక్షి లేదా పార్వతి ప్రధాన దేవతలు. రాముడు మరియు లక్ష్మణుడు రాక్షసరాజు రావణుడిని సంహరించడానికి వీలు కల్పించిన రుద్రాక్షం పొందడానికి లంకకు వెళ్లే మార్గంలో స్థల లింగాన్ని పూజించారని భక్తులు నమ్ముతారు. ఈ లింగమే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరిగిందని చెబుతారు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన వేడుక ఫిబ్రవరి మరియు మార్చిలో మాసి మాఘం పండుగ. ప్రస్తుత రాతి నిర్మాణం 16వ శతాబ్దం నాటిది. ఆది కుంభేశ్వర స్వామి ఆలయం. ఆది కుంభేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రాంతంలోని కొన్ని గొప్ప మరియు పురాతన శివాలయాలు ఉన్నాయి. దాని విలక్షణమైన, అందమైన చోళ శైలి కారణంగా చోళులు దీనిని క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించారని నమ్ముతారు. ఇది శివునికి అంకితం చేయబడింది మరియు లోపల ఒక రకమైన శివలింగం ఉంది. నాగేశ్వరన్ ఆలయం. 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు నాగేశ్వరన్ ఆలయాన్ని నిర్మించాడు. ఇది అద్భుతమైన వాస్తుశిల్పం, నిర్మాణ సాంకేతికత మరియు ఖగోళ శాస్త్రాన్ని సూచిస్తుంది. ఆలయ నిర్మాణం ఏప్రిల్ మరియు మే నెలల్లో 3 రోజులు మాత్రమే సూర్యకాంతి మందిరాన్ని తాకుతుంది. ఈ రోజుల్లో భగవంతుని అనుగ్రహం కోసం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. నాగరాజు అవతారంలో శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో నాగరాజును పూజిస్తారు. లోపలి గర్భగుడిలో భారీ లింగం ఉంది. లింగాన్ని ఆరాధించే పాముని ప్రజలు కనుగొన్నందున ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని ప్రసిద్ధ నమ్మకం. స్తంభాలు మరియు బయటి గోడలపై అద్భుతమైన కళాత్మకతతో నాగేశ్వరన్ దేవాలయం యొక్క వాస్తుశిల్పం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. సారంగపాణి దేవాలయం. గుర్రం యొక్క కేంద్ర మందిరం గుర్రాలు మరియు ఏనుగులు మోసుకెళ్లే రథం వలె ఉంటుంది. ఇరువైపులా తెరుచుకోవడంతో సారంగపాణి రథంలో స్వర్గం నుండి పడిపోయినట్లు వర్ణిస్తుంది. శ్రీ సారంగపాణి స్వామి, ఆరా అముదన్, అభయరాప్తమిరుతన్ లేదా ఉత్థానసాయి అని కూడా పిలుస్తారు. కోమలవల్లి తాయార్ స్వామివారి భార్య. ఆలయం యొక్క ప్రధాన ముఖ్యమైన వేడుక రథోత్సవం. ఇది తమిళ నెల చిత్తిరై, మార్చి, ఏప్రిల్ లో జరుగుతుంది. 300 టన్నుల బరువున్న జంట ఆలయ రథాలు తమిళనాడులో 3వ అతిపెద్దవిగా ఉన్నాయి. ఈ దేవాలయం యొక్క ప్రముఖ పండుగలలో బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు నవరాత్రి ఉన్నాయి. ముగింపు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు గతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చక్రవర్తులు మరియు రాజ్యాల గురించిన పురాణగాథలతో సమృద్ధిగా ఉంది. చేర మరియు చోళ రాజ్యాల యొక్క ప్రతి విజయవంతమైన పాలన నగరం లోపల అద్భుతమైన భవనాలు మరియు దేవాలయాలను మిగిల్చింది. అవి ఇప్పటికీ వాటి వైభవాన్ని నిలుపుకున్నాయి.
కుంభకోణం తమిళనాడులోని ఆలయ పట్టణం, విష్ణువు మరియు శివునికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహామహోత్సవం శివాలయాలతో ముడిపడి ఉంటుంది. ఈ దేవాలయాలు సంవత్సరం పొడవునా అనేక పండుగలతో ఉత్సాహంగా మరియు ఉత్సవాలతో ఉంటాయి. మీరు దక్షిణ భారతదేశంలోని పవిత్ర నగరాల ద్వారా ప్రశాంతమైన తీర్థయాత్రను ప్లాన్ చేస్తుంటే, మీరు సందర్శించడానికి కుంభకోణంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలను మేము జాబితా చేశాము. ఫోటో తీయకూడదు అంటున్నాడు.